హాయ్ హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది సాటర్డే వ్లాగ్ అండి. ఈరోజు పిల్లలిద్దరికి హాఫ్ డే స్కూలు. ఎందుకంటే January 31 కదండి. మా పిల్లలకి ఎవ్రీ మంత్ లాస్ట్ వర్కింగ్ డేన హాఫ్ డే స్కూల్ అయితే ఉంటుందన్నమాట. న్యూ ఇయర్ వచ్చింది, అప్పుడే జనవరి కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఫిబ్రవరి అయితే వచ్చేసింది. చాలా ఫాస్ట్గా డేస్ అయితే గడిచిపోతున్నాయి కదా. ఇంకా నేను ఈరోజు పిల్లలకి హాఫ్ డే స్కూలే కాబట్టి కంగారుగా పొద్దున్నే వంట చేసేయాల్సిన పని అయితే లేదు. సో అందుకే నేను కూడా లేట్గా లేసానండి. ఇప్పుడు టైం అయితే 7 o'clock అవుతుంది. నేను లేచేసరికి టైం అయితే 6:30 అయ్యింది. ఇంకా కొంచెం ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి అయితే వచ్చానమాట. ఇప్పుడు పిల్లలకి స్కూల్ ఉంది, హాఫ్ డే స్కూలే. లంచ్ బాక్స్ అవసరం లేదు, కానీ టిఫిన్ తినేసి మంచినీళ్ళు తీసుకుని స్కూల్కి అయితే వెళ్ళిపోతారు. సో పిల్లలు తాగడానికి ఇప్పుడు నీళ్ళు అయితే పెట్టానండి. సో టిఫిన్ అయితే ఇడ్లీ వేస్తాను. ఇడ్లీలోకి చట్నీ చేయాలి, వేరుశనగ గుళ్ళును కొత్తిమీర టమాటా కలిపి చట్నీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో పిల్లలు తాగడానికి నీళ్ళు అయితే పెట్టానండి. ఈరోజు మా హస్బెండ్ అయితే నాకు టీ పెట్టు అన్నారు. సో ఆయనకి నేను టీ కూడా పెట్టేసాను అనుకోండి. ఇంకా నాకు గ్యాస్ ఖాళీ అవుతుంది, క్విక్గా పని పూర్తి చేసేస్తాను. అండ్ పిల్లలకి స్కూలు 11:30 కల్లా అయిపోతుందండి. సో పిల్లలు 11:30 కల్లా వచ్చేస్తారు. ఒక ముద్ద అన్నం తినిపించేసి వాళ్ళకి మేము ఇప్పుడు హాస్పిటల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే మీకు నిన్న వ్లాగ్లో చెప్పాను కదండి, కాలు చాలా నొప్పి చేసేస్తుంది, అసలు నుంచోనివ్వట్లేదు అనేసి. సో అసలు ఎందుకు ఆ ప్రాబ్లం వస్తుంది అని చూపించుకుందాం అనుకుంటున్నాను. ఆర్థోపెడిక్కి అయితే వెళ్తానండి ఈరోజు. సో వంట పని అయితే క్విక్గా కంప్లీట్ చేసేస్తాను ఈరోజు. వంట పని పూర్తి చేసేసుకుని హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్తాను. పిల్లలు తాగడానికి నీళ్ళు పెట్టానండి. తర్వాత మా హస్బెండ్ కోసం ఒక గ్లాస్ టీ అయితే పెట్టేశాను. ఇంకా చట్నీకి అయితే రెడీ చేసుకుంటాను. నిన్న సంతకైతే వెళ్ళాను కదండి, సంత నుంచి వస్తూ కొత్తిమీర అయితే తీసుకొచ్చాను. కట్ట 20 రూపాయలు అంటే ఇది. సో ఇవి ఇప్పుడు చట్నీకి అయితే సగం వాడేస్తాను. టమాటాలు కూడా 2 ఉన్నాయి పాతవి, అవి వేసి చట్నీ అయితే చేసేస్తాను. ఈ లోపల ఇవి కట్ చేస్తూ ఉంటాను. ఇవి టీ మరగాలి, వేడి నీళ్ళు కూడా కాగాలి కదా. ఈ మధ్య వ్లాగ్స్ నేను లేట్గా అయినా పెడుతున్నాను, లేదు అంటే అసలు ఈ మధ్యలో సరిగ్గా వ్లాగ్సే పెట్టట్లేదు కదండి. లేట్గా పెడుతున్నందుకు సారీ. చాలామంది వెయిట్ చేస్తున్నాం భవాని ఇంకా పెట్టలేదు ఏంటి అని అడుగుతున్నారు. బట్ అసలు నాకు నేను ఎక్కడ టైం కూడా ఏమీ వేస్ట్ చేయట్లేదండి. కాకపోతే ఎక్కువ టైం ఎక్కడ పట్టేస్తుందంటే ఫోన్ మెమొరీని ఖాళీ చేయడానికే పట్టేస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఒక వ్లాగ్ని ఎడిట్ చేసి దాన్ని మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చిన దాన్ని నా ఫోన్లోకి సేవ్ చేయాలి. అలా సేవ్ చేయడానికి నాకు ఒక్కొక్క వీడియోకి 4K క్వాలిటీలో అనుకోండి 30 GB అలా పడుతుంది. 2K క్వాలిటీలో అనుకోండి 15 GB అలా పడుతుంది అనమాట. సో ఆ 15 GB ఖాళీ చేయాలి అంటే ముందు షూట్ చేసిన వ్లాగ్స్ని డిలీట్ చేయాలన్నమాట. నేనేంటంటే వ్లాగ్ ఎడిట్ చేయడం త్వరగా చేస్తాను, కానీ షార్ట్లు ఎడిట్ చేయడానికి చాలా టైం పెట్టాలండి. ఎందుకంటే ఒక 1 అవర్ దాని నుంచి 1 minute షార్ట్ని ఎడిట్ చేయాలంటే చాలా టైం అయితే పడుతుంది. సో నాకు బద్ధకం వచ్చేస్తుంది అనమాట షార్ట్లు ఎడిట్ చేయడానికి. సో ఇంకేమవుతుంది, షార్ట్లు ఎడిట్ చేయలేదు కదా అనేసి ఆ లాంగ్ ఫుటేజ్ని డిలీట్ చేయను అనమాట. సో అందుకు నాకు ఏది డిలీట్ చేయాలి ఏది ఉంచాలి అని తెలియక అన్ని స్లోగా చూసుకుంటూ డిలీట్ చేస్తూ వచ్చేసరికి టైం దానికి చాలా పడుతున్నదండి. హార్డ్ డిస్క్ తీసుకున్నాను 7,000 పెట్టి, బట్ హార్డ్ డిస్క్లోకి ఎక్కించడానికి చాలా అవర్స్ టైం పడుతుంది. ఇదేం తక్కువ జీబీ కాదు కదా, 4K క్వాలిటీలో వీడియోస్ని షూట్ చేస్తున్నాను కదా, చాలా టైం పడుతుందండి. ఒక చిన్న షార్ట్ వీడియోనే మనకి 2 GB 3 GB వచ్చేస్తుంది నాది ఒక్కొక్క షార్ట్ వీడియో. సో ఇంకా అన్నీ చూసుకుని జాగ్రత్తగా డిలీట్ చేసి మళ్ళీ ఇప్పుడు నేను ఎడిట్ చేసిన ఈ వ్లాగ్ని సేవ్ చేయాలి అంటే ఒక 30 GB 40 GB ఖాళీ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఈరోజు ఇప్పుడు నేను ఈ వ్లాగ్ ఎడిట్ చేస్తున్నాను, కానీ ఇప్పుడు టైం అయితే 1 o'clock అయిపోయిందండి. నేను 10:30కి స్టార్ట్ చేశాను. చాలా ఫుటేజ్ అలా డిలీట్ చేసేసరికి 1 o'clock అయ్యింది. ఇప్పుడు వ్లాగ్ ఎక్స్పోర్ట్ చేయడానికి నాకు ఖాళీ దొరికింది అనమాట ఫోన్లోని. సో అందుకని ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి దీన్ని సేవ్ చేసి యూట్యూబ్లోకి అప్లోడ్ చేసి అవి చెక్స్ కంప్లీట్ అయ్యేసరికి మళ్ళీ ఒక 2-3 hours టైం పట్టేస్తుంది.
సో అందుకే లేట్ అవుతుందండి. సారీ, నేను టైంకి పెట్టలేకపోతున్నాను. ఈ మధ్యన ఇంత లేజీగా తయారవుతున్నాను ఏంటి అని నా మీద నాకే చిరాకేస్తుంది. అసలు నేను అనుకుంటాను, కన్సిస్టెన్సీకి ఒక ఎగ్జాంపుల్ లాగా ఉండేదాన్నండి నేను. అసలు ఏదైనా అనుకున్నాను అంటే అది ఆ టైంకి అలాగా చేసేసేదాన్ని. బట్ ఈ మధ్య నేను అలాగా ఏది చేయట్లేదు. నాకు తెలుస్తుంది, నా బ్రెయిన్ నన్ను అస్తమాను చెప్తుంది, భవాని నువ్వు ఇది వరకు ఇట్లాగా చేయట్లేదు అని నన్ను నా బ్రెయిన్ వార్న్ చేస్తుంది. బట్ నేను ఎందుకు ఇది వరకు ఇట్లా చేయలేకపోతున్నానో నాకు ఏం అర్థం కావట్లేదు. అండ్ ఇక్కడ నుంచి టైంకి పెట్టడానికే ట్రై చేస్తానండి అనుకుంటున్నాను. కానీ మళ్ళీ ఇప్పుడు మేము ఊరైతే వెళ్తున్నాము, చాగళ్ళు. మా తోడుకోలు వాళ్ళ అమ్మాయిది మెచ్యూర్ ఫంక్షన్ అయితే ఉందనమాట. ఇంకా అక్కడికి వెళ్తే ఒక 3-4 డేస్ అక్కడే పట్టేస్తుంది. అక్కడేమో నెట్ ఉండదు, మళ్ళీ అప్పుడు కూడా గ్యాప్ వచ్చేస్తుంది వీడియోస్ పెట్టడానికి. ఇక్కడే ఉండి కంప్లీట్ చేసుకుని వెళ్దాము అంటే నాకు ఎంత బద్ధకం వచ్చేస్తుందో వీడియోస్ని షూట్ చేసి ఎడిట్ చేయడానికి. ఒక పక్క కాలు నొప్పి ఒకటి వస్తుంది, దానికి హాస్పిటల్కి ఒకటి వెళ్ళాలి. సో ఇంకా అలాగా ఏంటో ఏదో ఒక రీజన్ నాకు ఉంటుంది. ఇది ఎస్కేప్ అవ్వడానికి నాకు నేను చెప్పుకుంటున్నానా, లేకపోతే నిజంగానే నేను చేయలేకపోతున్నానా అన్నది నాకైతే తెలియట్లేదు. ఇంకా మీ అందరికీ థ్యాంక్ యూ అండి. చాలామంది టైంకి వెయిట్ చేస్తారు. పెద్ద ఎక్కువ వ్యూస్ రాకపోయినా రెగ్యులర్గా చూసే వాళ్ళకి నా వ్లాగ్స్ అలవాటయ్యి పెట్టలేదేంటి భవాని అని అడుగుతారు. మీ అందరి ప్రేమకి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంక ఈరోజు లంచ్లోకి అయితే నేను ఎర్ర తోటకూర మెంతుకూర కలిపి అయితే వండుతున్నాను. అందుకనేసి మా హస్బెండ్ అయితే, నువ్వు ఎర్ర కందిపప్పు వంటకే బాబా, నాకు అస్సలు నచ్చట్లేదు ఎర్ర కందిపప్పు, పసుపు కందిపప్పే కావాలి అని అడిగారండి. అందుకనేసి పసుపు కందిపప్పు అయితే నేను నానబెట్టి ఉంచాను అనమాట. ఇంకా తోటకూర అయితే మా వారు ఎరుపు తోటకూర కూడా నచ్చట్లేదు అంటున్నారు. కానీ కొనుక్కుని తెచ్చేసాం కదండి, ఇంకెందుకులే వాడేద్దాము అనేసి నేను అంటున్నాను. నాకు ఇది ఈ ఆకు కావాలి, ఆ ఆకు కావాలి అని ఏముండదు. ఆకుకూర అయితే చాలు, తిందాము, హెల్దీ కదా అనేసి అనుకుంటాను అనమాట. అందులోని మొన్న నేను బ్లడ్ టెస్ట్లు అన్నీ చేయించుకున్నప్పుడు ఐరన్ స్టోరేజ్కి సంబంధించి పెరిటిన్ అని ఏదో ఉంటుందండి, అది తక్కువ ఉంది నాకు 17 ఉంది. అది 270 వరకు ఉండాల్సింది, నాకు 17 ఉంది. సో అది ట్యాబ్లెట్లతో కాకుండా ఆకుకూరలు అవి తిని కవర్ చేసుకోండి, ఫుడ్లో ఐరన్ రిచ్ ఉండే ఫుడ్లు తీసుకోండి అని డాక్టర్ అయితే చెప్పారు. సో అందుకనేసి ప్రతిరోజు ఆకుకూర ఏదో ఒకటి కొంచెం పప్పులో వేసుకుని వండుకుని తిందామని నేను అనుకుంటాను. మా వారేమో నేను ఆకుకూర తినలేను అని అంటారు. మీరు తినకపోతే మానేండి, నేను తింటాను అనేసి ఇక్కడ నుంచి అయితే ఆకుకూర ప్రతిరోజు ఏ కూర వండినా కూడా ప్రతిరోజు ఆకుకూర అయితే కంపల్సరీ ఉండేలాగా చూసుకుందాం అనేసి అనుకుంటున్నానండి. సో పప్పు, మెంతుకూర, తోటకూర కలిపి వండుతున్నానని చెప్పాను కదా. అయితే కందిపప్పు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, తోటకూర, ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ అయితే తీసుకున్నానండి. కొంచెం చింతపండు కూడా వేశాను. వీటిని అయితే నేను కుక్కర్ పెట్టేస్తానండి. తర్వాత తాలింపు వేసేటప్పుడు మెంతుకూరని అయితే వేపించి అప్పుడైతే వేద్దాము అనేసి అనుకుంటున్నాను. ఇంకా నేను ఇవన్నీ నానబెట్టుకుని ఉంచుకున్నానండి. ఇవి కొద్దిసేపు అయిన తర్వాత కుక్కర్ అయితే పెడతాను, నానడానికి టైం పడుతుంది కదా. ఈ లోపల పిల్లలిద్దరికి స్కూల్ ఉంది కదండి. సో వాళ్ళకి చట్నీ అవి చేసేసి ఇడ్లీ అయితే పెట్టేస్తే వాళ్ళిద్దరూ తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోతారు. మళ్ళీ 11:30 కల్లా వచ్చేస్తారు. వాళ్ళు వచ్చే లోపల నేను ఎడిటింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు వచ్చేసారనుకోండి, నేను హాస్పిటల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను. ఈ కాల్ది నొప్పి వస్తుంది కదా, ఆర్థోపెడిక్కి రికమెండ్ చేయమని డాక్టర్ చేత రాయించుకోవాలి. నేను చెప్పాను కదండి, మేము హాస్పిటల్ ఎప్పుడు మాకు CGHS హాస్పిటల్ ఉంటుంది, అక్కడ చూపించుకుంటాము. ఆ CGHSలో ఏంటంటే నార్మల్ జనరల్ ఫిజిషియన్స్ ఉంటారు మనకి. వాళ్ళు మనకి ఏదైనా ఒక స్పెసిఫిక్ ప్రాబ్లం లైక్ కళ్ళల్లో ఇబ్బందిగా ఉంది అంటే ఐ స్పెషలిస్ట్కి రాస్తారు. ఇయర్లో పెయిన్ వస్తుంది అంటే ENTకి రాస్తారు. అక్కడ మాకు ENT, ఐ సర్జన్ వీళ్ళంతా ఉన్నారు, కానీ ఆర్థోపెడిషన్ లేరనమాట. సో ఇలాగా ఆర్థోపెడిక్కి మనం డైరెక్ట్గా మనకి నచ్చిన హాస్పిటల్కి మనం వెళ్ళిపోకూడదు అనమాట. ఇక్కడ ఈ CGHSలో హాస్పిటల్లో మనకి CGHS ఎంపెల్డ్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఉంటాయండి, లైక్ కిమ్స్ అని, అపోలో అని ఇలాగ హాస్పిటల్స్ ఉంటాయి కదా. సో అక్కడ డాక్టర్కి ఇక్కడ డాక్టరు రిఫర్ చేసి మనకి లెటర్ ఇవ్వాలన్నమాట. ఆ లెటర్ని తీసుకుని మనం అక్కడికి వెళ్ళి చూపించుకోవాలి. అయితే స్టార్టింగ్ మనము బిల్స్ అన్నీ మనమే పెట్టుకోవాలి. ఆ తర్వాత బిల్స్ని మనం అప్లై చేస్తే అందులో మనకి ఎంతో కొంత అమౌంట్ బ్యాక్ అయితే వస్తుందన్నమాట. అదే మనం డైరెక్ట్కి వెళ్ళిపోయామంటే ఆ అమౌంట్ కూడా రాదు. సో అందుకని ఇప్పుడు మేము అవి ఆర్థోకి రికమెండ్ చేయండి అనేసి రాయించుకోవడానికి ఆ హాస్పిటల్కి అయితే వెళ్దామనేసి అనుకుంటున్నాము. ఇంక ఇదిగోండి ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. సో పిల్లలిద్దరికి ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను. నేను మా వారు ఇప్పుడైతే తినంలేండి, పిల్లలిద్దరు వెళ్ళిపోయిన తర్వాత వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడైతే మేము టిఫిన్ అయితే చేస్తాము. చెప్పాను కదండి, రాగి ఇడ్లీలు పిల్లలు ఇష్టంగా తింటున్నారు కాబట్టి రెగ్యులర్గా నేను రాగి ఇడ్లీలే వేస్తున్నాను. మన రుబ్బింది ఇప్పటి వరకు ఉన్నదనమాట.
టైం అయితే 2:30 అయ్యిందండి. నేను చెప్పాను కదా మార్నింగ్ హాస్పిటల్కి వెళ్తాను అనేసి. పిల్లలిద్దరిని స్కూల్లో దింపేసిన తర్వాత నేను ఎడిటింగ్ చేసుకున్నాను. తర్వాత పిల్లలు స్కూల్ నుంచి 11:30కి వచ్చేసారండి. మేము 11:40 ఆ టైంకి హాస్పిటల్కి అయితే బయలుదేరాము. ఇప్పుడు టైం అయితే 2:30 అయ్యింది. హాస్పిటల్ నుంచి జస్ట్ ఇప్పుడే ఇంటికైతే వచ్చామండి. వచ్చి రాగానే ఇంకోండి నేను బియ్యం కడిగి అయితే స్టవ్ మీద పెట్టాను. మరో పక్కన ఇందాక పప్పు ఉడికిపోయింది కానీ తాలింపు వేయలేదు. సో ఇప్పుడు తాలింపు వేయడానికి అయితే రెడీ చేస్తున్నాను. సో హాస్పిటల్కి వెళ్ళావు కదా భవాని, డాక్టర్స్ ఏమన్నారు అని మీరు అడగొచ్చు. డాక్టర్ ఏమనలేదండి, మేము ఆర్థోపెడిక్కి రిఫర్ చేయండి అంటే డాక్టర్ అయితే ఆర్థోపెడిక్కి రాసిచ్చారు. సో లేట్గా వెళ్ళాం కదా, మాకు లేట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మేము మళ్ళీ మండే ఆర్థోపెడిక్ దగ్గరికి అయితే వెళ్తానండి. డాక్టర్ ఏమన్నారు, కాలుష్యం ఏమన్నా అలా తక్కువ ఉందేమో అందుకని అలా లాగుతుందేమో అనేసి అన్నారు. బట్ టెస్ట్లన్నీ రిపోర్ట్స్ నార్మల్గానే ఉన్నాయి కదా, కాల్షియం అంతా సరిపడా ఉంది కదా. ఇది మేబీ ఇంకా వేరే ఏదైనా ప్రాబ్లం అయి ఉంటుంది. మీరు అదే కన్సల్టెడ్ డాక్టర్ని అంటే దానికి సంబంధించిన డాక్టర్ని కలిస్తేనే మీకు బెస్ట్ అనేసి డాక్టర్ అయితే అన్నారనమాట. సో ఆ డాక్టర్కి వెళ్ళి చూపించుకున్నాక ఏం చెప్తారు అన్నది తెలుస్తుంది. నేను హాస్పిటల్కి వెళ్ళడానికి ముందే అన్నం కూడా వండేస్తానండి అని అన్నాను. మా వారు వద్దు చల్లగా అయిపోతుంది, వచ్చిన తర్వాత వేడిగా వండుకుని తిందాము అన్నారండి. సో ఇంకా నేనేమో ఎడిటింగ్లో కూర్చునేసరికి నాకు టైం అంతా అయిపోయింది. ఇంకా వచ్చిన తర్వాత వండుకుని మేము తినేసరికి టైం 3:30 అయిపోయిందండి. నాకు అప్పటికి ఆకలి వేసేసింది అనమాట. చాలా పిల్లలు కూడా నాకు ఆకలేసేస్తుంది అంటూ ఉన్నారు. ఇంకా క్విక్గా నేను ఒక పక్కన రైస్ కడుగు పెట్టేసి మరో పక్కన అయితే పప్పు అయితే తాలింపు వేసేసాము. ఇంకా మేమంతా కలిసి కూర్చుని భోజనం అంతా చేసేసరికి టైం 3:30 అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు పిల్లలిద్దరికి డ్యాన్స్ క్లాస్ ఉంది కదా, అక్కడికైతే తీసుకుని వెళ్ళాలి. ఇదిగోండి ఈ పరికిణి జాకెట్ అయితే షాను మను వాళ్ళ కోసము బుక్ చేశాను. ఇది వచ్చేసి మనుది అనమాట. మనుది వచ్చేసింది కానీ షానుది ఇంకా రాలేదండి. ఇది ఇప్పుడు సండే అండి. ఈ వ్లాగ్లో నేను సాటర్డే సండే వ్లాగ్ అయితే ఇంక్లూడ్ చేస్తున్నాను. సో ఇది నా వీకెండ్ వ్లాగ్ అనమాట. మా హస్బెండ్ సండే అనేసి చికెన్ అయితే తీసుకుని వచ్చారండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే మినపట్లు వేశాను. మినపట్లు తినేసిన తర్వాత మా వారు బయటకు వెళ్ళి చికెన్ అయితే తీసుకొచ్చారు. సో చికెన్ అయితే మ్యారినేట్ చేస్తున్నానండి. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ అయితే వేసి మ్యారినేట్ అయితే చేస్తున్నాను. నాకు ఈ చికెన్ వండుతున్నప్పుడు ఒక విషయం అయితే గుర్తొచ్చింది. మా చిన్నన్నయ్య మా అమ్మకి మధ్య జరిగే డిస్కషన్ అనమాట ఇది. మా నాన్నకి హెల్త్ బాగుండేది కాదు కదండి. సో ఏ కూర కావాలన్నా అమ్మే వెళ్ళి తీసుకుని వచ్చేదనమాట. ఇప్పుడు చికెన్ కావాలి అంటే మనము 100, 200 అలాగా ఎంత ఉంటే అంత కేజీల లెక్కన కొనుక్కుని తెచ్చేసుకుంటున్నాం కదా. కానీ మా చిన్నప్పుడు అలా కాదండి. అమ్మ 10 రూపాయల చికెన్ అని 20 రూపాయల చికెన్ అని ఇచ్చుకునేది అనమాట. అప్పట్లో 20 రూపాయలకి కూడా మంచిగానే చికెన్ అయితే పెట్టేవారు. అయితే ఇంకా అమ్మ ఏం చేసేది, తోలు టైప్ ఉన్న ఆ పైన స్కిన్తోనే తీసుకుని వచ్చేదనమాట. ఇంకా ఇప్పుడంతా చికెన్ స్కిన్లెస్ అని వస్తుంది కదండి. అప్పట్లో అమ్మ స్కిన్లెస్ ఉండేది, విత్ స్కిన్ కూడా ఉండేది. విత్ స్కిన్ అయితే తీసుకుని వచ్చేదనమాట. అంటే దానిపైన తోలులాగా ఇలా ఉండేది. అమ్మ ఏమనుకునేదంటే మంచి ముక్కలన్నీ పిల్లలకి వేసి పెడదాము, తోలు లాంటిది నేను తిందాంలే అని అనుకునేది. సో చికెన్ అంతా కొట్టించుకున్న తర్వాత కోడికి కాళ్ళు లాంటివి ఉండే కదండి, అవి కూడా కొన్ని వేయండి అనేసి అమ్మ అయితే అడిగి తీసుకుని వచ్చేదనమాట. మా చిన్నన్నయ్య ఏమో ఇలాంటి తోళ్ళు తినకూడదు, ఈ కాళ్ళు తినకూడదు అని మా చిన్నన్నయ్య మా అమ్మతో ఆర్గ్యూ చేస్తూ ఉండేవాడు. నేనైతే ఇంకా ఆడపిల్లని కదండి, అమ్మ వైపే ఉండేదాన్ని. సో ఇంకా అమ్మ ఏ తింటే నేను అదే తినేదనమాట. నాకు అందుకే తోళ్ళు అయినా కూడా నాకు ఏమి ఇబ్బంది అనిపించదు, నాకు తినాలనే అనిపిస్తుంది, అది టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకా అమ్మ అయితే కాళ్ళు తినమ్మా, కాళ్ళు తింటే నీ కాళ్ళకు బలం అని ఇలా చెప్పేదనమాట. మా చిన్నోడు మాత్రం మంచిగా ఉన్నాయి తినాలి, ఇలాంటివి తినకూడదు అనేసి మా చిన్నోడు అనేవాడు. మా అమ్మ ఏం పర్వాలేదు లేరా నేను తింటాను అనేసి అమ్మ అయితే అనేది. సో నాకు ఇప్పుడు అది గుర్తొచ్చింది అనమాట. ఇది వరకుట్లో 20 రూపాయలతోటి 30 రూపాయలతో తెప్పించేది మా అమ్మ. అలాంటిది ఇప్పుడు 100, 200 పెడితే కానీ ఏమీ రావట్లేదు అనేసి అనిపించిందండి. ఇంకా మా హస్బెండ్ అయితే ఉల్లిపాయలు అవి కట్ చేసి నాకు అయితే ఇచ్చేసారు. ఒక పక్క ఏమో నేను కూర వండుతూనే మరో పక్కనైతే పలావ్ కూడా రెడీ చేసేస్తానండి. సో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసాను. ఇవి మగ్గడానికి టైం పడుతుంది. మూత అయితే పెట్టేశాను. సో ఇవి మగ్గిన తర్వాత కొంచెము ఇప్పుడు దీంట్లోకి మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదండి, దాన్ని కూడా తీసుకొచ్చి ఇందులో అయితే వేసేసి మిక్స్ చేసేసి మూత అయితే పెట్టేస్తాను. ఇవి స్లోగా ఉడుకుతూ ఉంటాయి. మరొక పక్కన పలావ్కి అయితే రెడీ చేసేద్దాము అనేసి అనుకుంటున్నాను. అయితే ఈ ప్రాసెస్ అంతా ఇక్కడ మీకు ఒకేసారి అయితే ఇంక్లూడ్ చేశానండి. బట్ నేను ఓ పక్కనేమో చికెన్ కూర వండుతూ మరో పక్కనేమో పలావ్ కూడా చేసేసాను. ఇంట్లో మసాలా పొడులు ఇవన్నీ అయిపోయినాయండి.
సో ప్యాకెట్ ఒకటి కొనుక్కుని తెచ్చింది ఉంటే అదైతే వేశాను. అది పలావ్లోకి చికెన్ కూరలోకి ఎటు సరిపోలేదు, తక్కువైందనమాట. ఇంకా గరం మసాలా పొళ్ళన్నీ చేసుకుని ఇంట్లో అయితే పెట్టుకోవాలి. ఈ రోజైతే పలావ్ కింద చేస్తున్నానండి. నా దగ్గరున్న కూరగాయలన్నిటిని ముక్కల కింద కోసేసుకుని వాటినైతే వేసి వెజిటేబుల్ పలావ్ కింద చేస్తున్నాను. బాగా వచ్చింది. కాకపోతే మా మను ఇందులో ఉన్న బీన్స్ ముక్కల్ని, టమాటా ముక్కల్ని, పుదీనాని ఇవన్నీ ఏరుకుంటూ అన్నం మెతుకుల్లాగా ఉన్నాయి మాత్రమే తింటుందనమాట. దాంతోనే ఇబ్బంది అయిపోతుంది. మా ఆయనకు కూడా నచ్చదండి. ఏంటి బాబు ఇంత తుక్కేసేవా అని అంటున్నారండి. కూరగాయల్ని మా ఆయన తుక్కు అంటున్నారు. ఇంకేం చెప్తాను చెప్పండి. మా ఆయనే అలా అంటే ఇంక ఈ మనువుకి ఇంకా ఛాన్స్ అనమాట. ఇంక ఏరుకుంటా కూర్చుంటుంది. ఇది నేను తిన్ను, అది నేను తిన్ను అంటూను. బట్ నేనేంటంటే అలా కాదు. నేను మా షాను ఏది వచ్చినా కూడా వడిపెట్టుకుని తిన్నామా నవ్వులేసామా అన్నట్టు ఉంటాము. మా మను మా హస్బెండ్ ఏమో అన్నీ ఏరుకుంటా కూర్చుంటారండి. మా ఆయనకి ఏంటంటే ఎప్పుడు నాన్ వెజ్జే ఇష్టము, నాన్ వెజ్జే ఉండాలి అన్నట్టు ఉంటారనమాట. సో ఈ పక్కన వెజిటేబుల్స్ అయితే మగ్గుతున్నాయండి. మరో పక్కన అయితే కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేను పలావ్ ప్రాసెస్ అంతా వీడియో తీయలేదు. కూర అయితే టేస్టీగా వచ్చిందండి. మసాలా పొడి దీనికి సరిపోయింది, కానీ పలావ్కే మసాలా పొడి అయితే తక్కువైంది. బట్ మా మనువుకి అయితే నచ్చిందండి. ఎందుకంటే అది మసాలా ఎక్కువ ఉందనుకోండి ఒగుర్చుకుంటా తింటుంది. కానీ ఇంకో ఈ పుదీనా వేసాను కదా, ఈ ఆకులన్నీ ఏరుకుంటా కూర్చుందనమాట. నేను మీకు ఇందాక చెప్పాను కదండి, మనువు కోసము ఒక పరికిణి జాకెట్ కొన్నాను అనేసి. ఇది నేను ఇప్పుడు 8న మెచ్యూర్ ఫంక్షన్ ఉందండి మా తోడుకోళ్ళ వాళ్ళ అమ్మాయిది. సో అందుకని తీసుకున్నాను. సో వచ్చాక ఎలా ఉంది, సరిపోతుందా లేదా, వేసి చూడలేదు కదా అనేసి ఇప్పుడైతే మనువుకు వేశానండి. ఇంకొంచెం పొడుగుండుంటే బాగుండేది పరికిణి అని అనిపించింది. కాకపోతే ఇంకా మనువుకి పొడుగయ్యే కొద్దీ ఎలాస్టిక్ పెద్దది వస్తుంది, అప్పుడు అది దానికి జారిపోద్ది అని ఇంక ఇది ఉంచేసాను అనమాట. ఇంక ఇప్పుడు పిల్లలిద్దరికి డ్యాన్స్ క్లాస్ ఉందండి. సాటర్డే సండే డ్యాన్స్ క్లాస్ ఉంటుంది కదా, ఇప్పుడు పిల్లలిద్దరిని డ్యాన్స్ క్లాస్కి పంపించాలి. సో వాళ్ళకి ఇప్పుడు స్నాక్స్ కింద అయితే నేను స్వీట్ పొటాటో ఉడికిచ్చాను, అదైతే తిన్నారు. ఇంకా వెళ్ళేటప్పుడు నిన్న నేర్చుకున్న డ్యాన్స్ స్టెప్ ఏంటంటే అది ఒకసారి అయితే ప్రాక్టీస్ అయితే చేస్తున్నారనమాట. ఈరోజు మా షాను మను చాలా అందంగా ఉన్నారు కదండి. నా దిష్టే తగిలేసింది నా షాను మనుకి. ఎంత క్యూట్ ఉన్నారో అని అనిపించింది అనమాట. అదే పువ్వులు మా హస్బెండ్ నన్ను పెట్టుకోమని తీసుకొచ్చారండి. నేను పుట్టినరోజుకి పువ్వులు తీసుకురాలేదు అని అడిగాను కదా, అప్పుడు అడిగానని వారం రోజుల తర్వాత నిన్న గుర్తొచ్చిందంటండి, నిన్న తీసుకొచ్చారు. అయితే నాకు చాలా తలనొప్పి ఉన్నప్పుడు నేను తల జడ కూడా వేసుకోనండి. ఇంకా పువ్వులు పెట్టుకున్నానంటే ఇంకా విపరీతమైన తలనొప్పి వస్తుంది. సో నేను పువ్వులు అయితే పెట్టుకోలేదు. మా వారు నాకు తీసుకొచ్చిన పువ్వులని ఇంకా షానుకి మనుకి అయితే పెట్టేశాను అనమాట. ఇంకా ఇది మా తోడుకోళ్ళ వాళ్ళ ఇంటికి ఫంక్షన్కి వెళ్తాం కదండి, మా తోడుకోళ్ళకి ఇది తీసుకుని వెళ్దాము అనేసి ఈ ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ కడాయి అయితే ప్యాకింగ్ అయితే చేపిస్తున్నాను. ఎలాగో నేను గోల్డ్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను. ఆ గోల్డ్ ఇయర్ రింగ్స్ ఇంట్లోనే ఇచ్చేస్తానండి. ఎందుకంటే ఫంక్షన్ హాల్లో మళ్ళీ ఎక్కడైనా పెడితే మిస్ అయిపోద్ది గోల్డ్ కదా. సో ఇంకా ఫంక్షన్లో పిల్లలు చేత ఇప్పిద్దాము అనేసి ఇది గిఫ్ట్ ప్యాకింగ్ అయితే చేయించాను అనమాట. చేయించడానికి తీసుకుని వెళ్తున్నానండి. అవి గిఫ్ట్ ప్యాకింగ్ చేయించేసి తనకి ఆ రోజు ఇస్తాను. వీటితో పాటు కొన్నివి పిల్లల కోసం కలెక్ట్ చేసిన జ్యువెలరీ ఉంది కదండి, అది కూడా మా రుతికి అయితే తీసుకుని వెళ్తున్నాను. ఆ రోజు అంటే మేము ముందు రోజే వెళ్తున్నాం కదా, ముందు రోజు హల్దీ ఫంక్షన్ అయితే చేస్తున్నారు. ఆ రోజు ఏమన్నా పెళ్ళి వేసుకుంటుందిలే అని తీసుకుని వెళ్తున్నాను. ఇంకా పిల్లలిద్దరిని డ్యాన్స్ క్లాస్లో దింపేసి నేను మా వారు కొద్దిసేపు వాకింగ్ అయితే చేసుకుని ఇప్పుడైతే మేము శ్రద్ధ ఎక్స్టెన్షన్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇది గిఫ్ట్ ప్యాకింగ్ అయితే చేపిద్దాము అనేసి. సో ఇదిగోండి గిఫ్ట్ అయితే ఇది ప్యాకింగ్ అయితే చేపించేశాను. ఇది చేపించేసిన తర్వాత మేము మళ్ళీ ఇప్పుడు పిల్లల దగ్గరికి వెళ్ళి పిల్లలిద్దరిని రిసీవ్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి వెళ్తూ ఉండగా డ్యాన్స్ క్లాస్కి దగ్గరలోనే మాకు ముంజికాయలు అయితే కనిపించాయండి. ముంజికాయలు నార్మల్గా మార్చ్ ఏప్రిల్ టైంలో వస్తాయి కదా, కానీ ఈసారంట జనవరిలోనే వచ్చేసాయంటండి. చాలా త్వరగా వచ్చింది ముంజికాయలు కాపు అని అన్నారు. కాకపోతే అప్పుడే అన్నీ ముదిరిపోయినాయండి. డజను 120 రూపీస్ అంట. 100 రూపీస్కి అయితే ఇచ్చుకున్నాం మేము. బట్ అందులో 2-3 బాగున్నాయేమోనండి లేతవి, మిగతావన్నీ ముదురులు. అస్సలు బాగోలేదు, తినలేకపోయాం మేమైతేనే. అయ్యో 100 రూపీస్ వేస్ట్ అయిపోయినాయి, ఎర్లీగా వచ్చినాయి, అంత ముదిరిపోయినాయి అంటే అప్పుడే అని అనిపించింది అనమాట. ఇంకా తర్వాత అయితే ఇంటికి వచ్చాక మేము భోజనాలు అవి చేసేసామండి. ఇంక ఇప్పుడైతే పిల్లలిద్దరు చదువుకుంటున్నారు. నేనేమో క్విక్గా బట్టలన్నింటినీ మడతలు పెట్టుకుంటున్నాను. సో ఇంకా ఇలా మా వీకెండ్ అయితే సాటర్డే సండే ఇలా జరిగిందండి. రేపు నుంచి మళ్ళీ వ్లాగ్స్ అయితే మంచిగా షూట్ చేయాలి, హుషారుగా చేయాలి అని అనుకుంటున్నాను. ఊరు వెళ్తున్నాను కదా, మీకు కూడా వ్లాగ్స్ అయితే నచ్చుతాయి. బట్ ఊర్లో ఏమి పెద్ద ఎక్కువగా వాళ్ళ ఫంక్షన్స్ అవి వీడియో తీయను, కానీ నేను నా పిల్లలు ఎలా రెడీ అయ్యాం ఏంటి అన్నది వీడియోస్ అయితే తీస్తానండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో.